వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలన్నీ ఉన్నాయని చెప్పి జరుగుతున్నటువంటి కూల్చివేతల అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టు అయితే కీలక ఆదేశాలను అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి నిన్న కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం నిన్న 11 కార్యాలయాలకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయడంతో ఆ 11 కార్యాలయాలకి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండాలని చెప్పి ఇవాళ వరకు స్టేటస్ కో ఆదేశాలను అయితే నిన్న ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవాళ మరో 5 కార్యాలయాలకు సంబంధించి కూడా ఇదే విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి, నోటీసులు ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం పూర్తి స్థాయిలో తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు కూడా ఈ స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా ఈ రోజున ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ప్రధానంగా కూడా పిటిషనర్ తరపున ఈ నిబంధనలకు సంబంధించి కేవలం రాజకీయ కక్షతోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అనే విషయాన్ని అయితే వైసీపీ తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చోట్ల అనుమతులు తీసుకోవడానికి ఫీజులు కూడా కట్టాము, ఇప్పుడు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు, దానికి సంబంధించి జరిమానాలు కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలా కాకుండా నోటీసు ఇచ్చిన వెంటనే కూల్చివేతకు కూడా దిగుతున్నారు. కొన్ని కార్యాలయాలకు అసలు నోటీసే ఇవ్వకుండా కూడా కూల్చివేతలు జరిగాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా అనుమతులు తీసుకోకుండా ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఈ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చామో దానికి 7 రోజుల సమయం కూడా ఉన్న నేపథ్యంలో దాన్ని కాకుండానే ప్రీమెచ్యూర్డ్ గానే కోర్టుకి వచ్చి పిటిషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఈ రిట్ పిటిషన్లన్నీ డిస్మిస్ చేయాలని కూడా ఒకవైపున ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలో ఉన్నటువంటి న్యాయం